హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఒక అమ్మాయి భర్త ఇంట్లో ఉండకుండా వేరే దేశంలో ఉంటే ఆ అమ్మాయికి సంతోషం అనేది ఉండదు. ఈరోజు మనకు వచ్చిన అమ్మాయి బయోడేటా అటువంటిదే. స్క్రీన్ మీద అమ్మాయి ఫోటోని చూడండి. చాలా అందంగా ఉంది. వయసు 34 సంవత్సరాలు. ఈ అమ్మాయి భర్త ఆఫ్ఘనిస్తాన్లో ఉద్యోగరీత్యా ఉంటున్నాడు. ఈమెకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయ్యింది. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత భర్త ఉద్యోగరీత్యా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. కొన్ని డబ్బులు సంపాదించిన తర్వాత భర్త ఇండియాకు రావాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇండియా వస్తే ఇండియాలో ఉద్యోగం దొరకదేమో అని భయపడుతున్నాడు. ప్రతి నెల భర్త జీతం 1,20,000గా ఉంది. అందులో సగం డబ్బును అనగా 60,000 రూపాయలు భర్త పంపిస్తున్నాడు. ఈ అమ్మాయి భర్త పంపుతున్న డబ్బులను సేవ్ చేసి ఒక ఇంటిని 27 లక్షలు పెట్టి ఈ మధ్యనే కొనుక్కుంది. ఇల్లు తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు అని చెప్పింది. భర్త సంవత్సరానికి ఒక్కసారి కూడా రావడం లేదు అని చెప్పింది. చాలాసార్లు భర్తకు రమ్మని చెప్పింది. అయినా భర్త ఉద్యోగం అంటూ ఇండియాకు రావడం లేదు. అందువల్లనే భర్తతో దాంపత్య జీవితంలో కలిసి చాలా సంవత్సరాలు అయ్యింది అని బాధపడుతుంది. ఈమెకు ఎవరైనా ఈమెతో రాత్రులు జీవించేవారు కావాలి అని చెప్పింది. సీక్రెట్ రిలేషన్ మాత్రమే ఈమె కోరుకుంటుంది. మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది కుదరదు. కేవలం ఈమెతో రాత్రులు మీరు సంతోషాన్ని మాత్రమే పంచుకోవాలి. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీకు ఈ అమ్మాయి ప్రతి నెల 25,000 రూపాయల జీతాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు కేవలం ఈమెతో లివింగ్ రిలేషన్లో మాత్రమే కాదు, కొన్ని పనులు కూడా చేయాలి. ఉదాహరణకు ఇంటికి కావాల్సిన బియ్యం, పప్పులు, నూనెలు బయట నుండి తీసుకురావాలి. ఇంటి చుట్టుపక్కల వాళ్లకు మీరు ఈ అమ్మాయి బంధువు అని చెప్పాలి. లివింగ్ రిలేషన్ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉంటున్న ఇంటికి ఈమె అయితే రాదు, కానీ మీరే మీ ఇంటికి రావాలి. మీ ఫ్రెండ్స్ని మీ ఇంటికి అసలు తీసుకురాకూడదు. మద్యం మీ ఇంట్లో అసలు తాగకూడదు. అలాగే చాలా సైలెంట్గా మీరు మాట్లాడాలి. కోప్పడే మనసు మీకు ఉండకూడదు. స్టూడెంట్స్ లేదా ఎంప్లాయీస్ ఎవరైనా ఈమెకు పర్వాలేదు. రోజుకు 10 గంటల సమయం మీరు ఈమెతో గడపాలి. ఒకవేళ మీకు 24 గంటలు ఈమెతో గడపాలి అనుకుంటే ఈమెతో ఫోన్లో మాట్లాడి ఆ విషయాన్ని చెప్పండి. మనకి ఈ అమ్మాయి చాలా కొన్ని విషయాలు మాత్రమే సెండ్ చేసింది. ఏ క్యాస్ట్ వారైనా ఈమెకు పర్వాలేదు అని చెప్పింది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే ఏ క్యాస్ట్ వారైనా ఈమెకు ఓకే అని చెప్పింది. బాగా సన్నగా ఉన్నవారు కాకుండా కొంచెం లావుగా ఉండేవారంటే ఈమెకు ఇష్టం అని చెప్పింది. పెళ్ళయ్యి భార్య ఉన్నా పర్వాలేదు. ఈమెతో లివింగ్ రిలేషన్లో ఉండవచ్చు. ఈమె ఇంటికి వెళ్లే ముందు ఈమెకు కాల్ చేసి వెళ్ళాలి. డైరెక్ట్గా అయితే మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈమె తల్లిదండ్రులు ఈమె ఇంటికి వస్తారు. ఈమె తల్లిదండ్రులు ఈమె ఉంటున్న ఇంటికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. ఎటువంటి వ్యాధులు లేనివారు మాత్రమే ఈమెకు కావాలి. షుగర్, బీపీ ఉన్నవాళ్ళు లేదా వేరే వ్యాధులు ఉన్నవారు ఈమెకు వద్దు అని చెప్పింది. అంగవైకల్యం గలవారు లేదా మరగుజ్జువారు ఈమెకు ఇష్టం లేదు అని చెప్పింది. ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం లేదా వేరే ఏ పని చేసినా మీరు పర్వాలేదు. మీరు ఒక్క రూపాయి కూడా మీ జేబులోంచి తీసి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి నెల మీకు క్యాష్ రూపంలో 25,000 రూపాయలు మీకు ఇస్తుంది. కొన్నిసార్లు ఈమెకు ఉన్న బాబును స్కూల్కి కూడా మీరు తీసుకువెళ్ళాలి. మంచి రుచికరమైన వంటలు ఈమె వండగలదు. మీరు ఈమె ఇంట్లోనే భోజనాన్ని చేయవచ్చు. కొన్నిసార్లు భోజనాన్ని ఈమె ఒక హోటల్ నుండి ఆర్డర్ చేస్తుంది. స్కూటీ డ్రైవింగ్ కూడా ఈమెకు తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఈమె దగ్గర ఉంది. ఎటువంటి ఉద్యోగాన్ని ఈమె ప్రజెంట్ చేయడం లేదు. ఇంట్లో 24 గంటలు ఉంటుంది. చాలా బోర్గా ఈమె ఫీల్ అవుతూ ఎవరైనా ఒక అబ్బాయి ఈమెతో ఉంటే బాగుండును అనుకుంటుంది. మీలో ఎవరైనా ఈమెతో ఈమె ఇంట్లో ఉంటూ ఈమెకున్న ఒంటరితనాన్ని పోగొట్టాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈమెతో కలిసి జీవిస్తూ ఈమె అందాన్ని అనుభవించాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.